అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మన భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి కుల, మత, జాతి, వర్ణ మరియు లింగ వివక్షత అనే భేదం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించడం జరిగింది. మనకు కల్పించబడినటువంటి ఓటు హక్కును మనము సక్రమంగా వినియోగించుకుంటున్నామా లేదా? ప్రస్తుత సమాజంలో మన ఓటు హక్కును మనము డబ్బుకు అమ్ముకుంటున్నామా? నీ ఓటు విలువ కేవలం 500 రూపాయల, 5,000 రూపాయల? నీ ఓటు విలువ ఒక నిజాయితీ లేని వ్యక్తి కొంటున్నాడా? మీరు అమ్ముకుంటున్నారా? అయితే మీరు కూడా ఈ దేశానికి ద్రోహం చేసినట్టే. మీరు కూడా అవినీతి పరులే. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎప్పుడైతే ఓటుకు నోటు తీసుకున్నారా ఆ రోజు మీకు డబ్బిచ్చిన వ్యక్తి మిమ్మల్ని ఒక కుక్కలా చూస్తాడు. గుర్తించుకోండి. మేము డబ్బిచ్చినందుకే మీరు ఓటేశారు అనే వివక్షత చూపిస్తాడు ఖచ్చితంగా. కాబట్టి నాకు ఇంకా బాగా గుర్తుంది ఫ్రెండ్స్. నేను ఎలిమెంటరీ స్కూల్ చదివే టైంలో మా ఊర్లో ఓట్లు వాళ్ళకే ఎందుకు వేయాలని అడిగితే, వాడు మన కులపోటోడు, మన మతమోడు, మన బంధువుల పిల్లోడాడు, మనం కాకపోతే ఎవరు గెలిపిస్తారు, వాడు మంచోడా చెడ్డోడు అనేది అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. వాడు మనోడు, వాడు మంచి చేస్తాడా లేదా అనవసరం. మన కులపోటోడు, మనోడు, మనకు డబ్బిచ్చినాడు, అందుకు ఓటేస్తానా అని చెప్తాను. ఇంకా ఏంటంటే ముగ్గు పొడుగా, చీరలు, మగవాళ్ళకి ఇదే సారా బాటిల్ గుడుంబ, ఇలాంటి వాటికి తమ ఓటును, అమూల్యమైన ఓటును అమ్ముకుంటున్నారు ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళ వలన అవినీతి లేని సమాజం ఏర్పడాలంటే ఎలా అవుతుంది? ఒకసారి ఆలోచించండి. అవినీతి లేని సమాజం రమ్మంటే ఎలా వస్తుంది? మీరు మీ ఓటుని నోటుకు అమ్ముకుంటున్నారు కాబట్టే కదా ఈరోజు సమాజం. ఓకే, నా ఒక్కడి వల్లనే నీ సమాజం బాగుపడుద్దా అంటే పడుద్ది. నువ్వు వేసే వ్యక్తి, నువ్వు వెన్నుకునే వ్యక్తి కరెక్ట్ అయిన వ్యక్తి అయితే నీకు కాకపోయిన భవిష్యత్ తరాల పిల్లలకి మార్గనిర్దేశకాన్ని నిర్ణయిస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఎవరు ఓటేస్తున్నాం? ఎలాంటి వ్యక్తిని నియమించుకుంటున్నాం? 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఈ ఓటు హక్కును సరిగ్గా సక్రమంగా వినియోగించుకోలేదా? మరి వచ్చే 5 సంవత్సరాల వరకు నువ్వు బానిసల బతుకాల్సి వస్తుంది. అది నీ ఒక్కడిపైనే కాదు, ఈ సమాజం అందరిపైన పడుతుంది. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. నువ్వు ఎలాంటి వాడిని ఎన్నుకుంటున్నావు? నువ్వు ఎన్నుకున్న వ్యక్తి కరెక్టేనా, నిజాయితీపరుడైనా కాదా? మనకు చేయగలడా? మనకు ప్రశ్నించేది ఓటు హక్కు మనకు కల్పించింది. దయచేసి అందరూ కూడా ఓటు హక్కులో పాల్గొని ఓటు హక్కున ప్రతి ఒక్క పౌరుడు వినియోగించుకోవాల్సిందిగా మనవి.